అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల. నాని ఏం టిఫిన్ చేయాలి బిడ్డ? పూరియా? పూరి చేస్తా బిడ్డ. ఒక గిన్నె తీసుకొని దానిలో గోధుమ పిండి వేసి కాస్త ఉప్పు వేసి రొట్టె పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే పూరీలు అనేవి బాగా వస్తాయి. అలాగే బాంబే చట్నీ కోసం 2 ఆనియన్స్, 2 పొటాటోస్, 2 టమాటోస్, ఒక 3 టీ స్పూన్ల శనగపిండి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని బాగా కడుక్కొని కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఒక నలుగురి కోసం బాంబే చట్నీ తయారు చేస్తున్నాను. నలుగురి కోసం బాంబే చట్నీ తయారు చేయడానికి ఒక 3 టీ స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది, అంతా ఎక్కువగా ఏమీ ఉండదు. కూరగాయలు లేని టైంలో ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది టిఫిన్స్కే కాకుండా వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు సైడ్కి చట్నీ పెట్టుకుంటే అన్నంకి కూడా చాలా బాగుంటుంది. అన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ ఒకదాని వెంట ఒకటి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ముందే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే పసుపు. ఇవి కలిపిన తర్వాత టమాటోస్, ఇవి కాస్త మగ్గాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేయండి. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి క్లిప్ మర్చిపోయాను. ఆ తర్వాత కాస్త ఉడికాక ఈ శనగపిండిలో నీళ్లు కడుపు పెట్టుకున్నాం కదా, ఆ వాటిని దీనిలో వేసేసి ఇప్పుడు ఎంతైతే శనగపిండి వేసామో వాటర్, దానికి 2-3 ఇంతలు వాటర్ వేసుకోండి. మీడియంలో పెట్టేసి బాగా కలుపుతూ ఉండండి, లేదంటే ముద్దలు అయిపోతుంది. మీడియంలో పెట్టేసి బాగా కలిపాక చూడండి ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ కట్టేయడమే. ఓకే, ఇప్పుడు పూరీలు చేసుకుందాం. పూరీలు పిండితో చేస్తే కనుక ఆయిల్ మొత్తం పాడవుతుంది. అందుకోసమని ఆయిల్ పెట్టుకుంటూ చేసుకోవాలి పూరీలు. మనం పిండితో చేస్తే ఆ పిండి మొత్తం ఆయిల్లో పడిపోయి ఆయిల్లో మొత్తం బ్లాక్ అవుతుంది. అందుకే ఆయిల్ పెట్టి చేసుకుంటే కనుక ఆయిల్ కూడా ఫ్రెష్ ఉంటుంది. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వస్తేనే పూరీలు తింటే మజా ఉంటుంది. చూడండి ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉంటేనే పూరీలు అనేవి ఇలా పొంగుతాయి, లేదంటే పొంగవు. మనం పూరి వేయగానే అది కట్టెలాగా అయిపోతుంది. సో అందుకని ఆయిల్ బాగా వేడి చేయండి. వేడి చేశాక పూరి వేయండి, మంచిగా ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది పూరి అండ్ బాంబే చట్నీ. దీన్ని బాంబే చట్నీ కాకుండా చూన్ అని కూడా అంటారు. చూను కాకుండా పిట్లా అని కూడా అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో పూరీలు, ఎంతో బాగున్నాయి పూరీలు. వావ్, వేడి పూరీలు అండ్ బాంబే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వాడు చూడండి తినే ఎలా ఉందో చెప్తున్నాడు. మా వాని ఫేవరెట్ డిష్ ఇది, అందుకోసమని ఈరోజు చేశాను నేను. ఎలా ఉంది నాన్న అని అడిగితే చూడండి ఏం చెప్పాడు. చాలా వేడిగా ఉంది కదా, అందుకోసమే. సూపర్ ఉందట, చాలా బాగుందట. అలాగే మా ఆయన కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నారు. 2 ముద్ద పెట్టుకున్నాక చెప్తా అన్నారు. సూపర్ అంట, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.